తేజసన్య హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీ అన్నట్లుగా హనుమాన్ను విడుదల చేయబోతున్నట్టు నేపథ్యంలో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర ఉంటుందంటూ ఇప్పటికే విడుదలైన ప్రోమో మరియు ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. అయితే టీజర్లో హనుమంతుడి పాత్రను చూపించిన సమయంలో కళ్ళను మాత్రమే చూపించారు. ఆ కళ్ళు ఖచ్చితంగా మెగాస్టార్ కళ్ళు అన్నట్లుగా ప్రచారం జరిగింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమంతుడిగా చిరంజీవి గారి కళ్ళను ఉపయోగించినట్లుగా చెప్పకనే చెప్పారు. దాంతో సినిమాలో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూడబోతున్నామంటూ అంటున్నారు సినీ ప్రేక్షకులు. చిరంజీవి గారు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరవబోతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే 12వ తారీఖున ఎలాంటి సర్ప్రైజులను దర్శకుడు సినీ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారన్నది చూడాలి మరి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.